చెప్తున్నారు. అన్నీ మేము చేశామని చెప్పి వారు చెప్పుకోవడం, వారు గొప్పలు వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఆనందపడడం సంతోషం అధ్యక్ష. నేను దాంట్లో డిఫర్ అవ్వను. కానీ మేమే చేశామనడానికి మాత్రం ఒకసారి పిలుస్తారు కదా అధ్యక్ష, అంగన్వాడీ కార్యకర్తలతో వాళ్ళతో సమావేశం జరిగినప్పుడు ఆ యూనియన్తో ఏవేవి మట్టి ఖర్చు ఎవరిచ్చారు, వాళ్ళ తాలూకా జీతాలు వచ్చి ఏ సంవత్సరంలో పెరిగాయి, తర్వాత ఏ సంవత్సరంలో పెరిగాయి, అవన్నీ ఆ యూనియన్తో అడిగి మన అధ్యక్ష నాకే అభ్యంతరం లేదు. వాళ్ళు చెప్పుకోమని నేనేమి గొప్పలు కలను. కానీ అవన్నిటిని నేను అధ్యక్షుల నుండి నేను అవన్నీ కూడా క్రియేట్ చేసి ఏవి వచ్చి జూలైలో చేస్తామో, ఏవి ఇప్పుడు చేస్తామో, ఏనాడు చేస్తామో యూనియన్ నాయకులు ఉన్నారు అధ్యక్ష, అడిగి మీరు కనుక్కోండి. కానీ నేను దానికి పోను. సరే ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి చెయ్యాలనేదే మా తాలూకా అబ్బతం. అవి ఏం చెప్పుకునేది అది నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒకవేళ కాదు అంటే ఓ సమావేశం పెట్టమని అధ్యక్ష మంత్రి గారిని, వాళ్ళ అధికారులని, వాళ్ళని నన్ను కూడా పిలవండి. నేను కూడా తెలుసుకుంటాను. ఏమో నేను తప్పు చెప్పానేటో, సభలో నేను తప్పు చెప్పానేటో, నేను తప్పు చెప్తే నేను సరిదిద్దుకుంటాను. తప్పు కాదు కదా అధ్యక్ష, తెలియని విషయాన్ని సరిదిద్దుకోవడం, తప్పులు చెప్పిన సరిదిద్దుకోవడం కరెక్ట్ కదా అధ్యక్ష, నేను సరిదిద్దుకుంటాను. కానీ ఇది మాత్రం వాస్తవం విరుద్ధం అధ్యక్ష. ఏదైనా సరే వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు వాళ్ళది చేశామన్నప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ పెద్దలు ఎల్ఓపి గారు ఆయన అడిగిన దానికి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష 2 సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. మేము డేట్లతో సహా చెప్తాను అధ్యక్ష. ఖచ్చితంగా 2 సార్లు. మీరు ఒకసారి పెంచారు, అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. 2 సార్లు, ఒకసారి పెంచారు, 1000 రూపాయలు పెంచారు, అది కూడా చెప్పాను. ఆ 1000 ప్లీజ్ సార్, అదే నన్ను అడిగిన దానికి చెప్తున్నాను సార్. ఇక్కడ అందరు లీడర్స్ అంతా ఉన్నారు కాబట్టి 2 సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అది 2500 ఉన్నప్పుడు ఒకసారి 4200 చేశారు, ఆ తర్వాత 10500 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మీరు చేశారు, ఎందుకంటే మీరు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కసారే చేశారు. ఆ ఒక్కసారి 1000 రూపాయలే చేశారు. చేసిన తర్వాత సార్ అధ్యక్ష ఒక్క నిమిషం ఏనండి, చేసిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కోసేశారు. అదే కదా చెప్పాను నేను. 2 సార్లు మేము పెంచాం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాం. మీరు ఒక్కసారి పెంచారు, 1000 రూపాయలే పెంచారు. మేము 150% పెంచాం. 4500 నుంచి 10500 చేశాం. మీరు 1000 రూపాయలు పెంచారు, 10500ని 11500 చేశారు. సంక్షేమ పథకాలు పోసేశారు. అదే చెప్పాను నేను. తర్వాత నేను అంగన్వాడీ సెంటర్స్ గురించి కూడా చెప్పింది ఏదో అబద్ధం కాదు అధ్యక్ష. మొత్తం డేట్స్ తో సహా ఎప్పుడు ఏమి కట్టాము, ఎంత డబ్బులు వచ్చాయి, మొత్తం అన్ని పంపిస్తారు అధ్యక్ష. చూసుకోమనండి అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13664 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులు 1,19,803 అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. అవునండి అధ్యక్ష.